అలాగే అనేక మంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసిన వ్యక్తి. 1978లో చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, అలాగే ఈయన కూడా ఒకేసారి ప్రస్థానం చేశారు. వెంకయ్య నాయుడు గారు అందరూ ఒకేసారి ప్రస్థానం చేశారు. అందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఈయన ఎందుకు అక్కడే ఉండిపోయాడంటే కేవలం తన నమ్మిన అంశాల కోసం ఎక్కడా రాజీ లేకుండా ఉండాలి అని ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ యొక్క స్థితి ఏర్పడింది. తన కారణంగా అనేక మందికి పదవులు వచ్చాయి, అనేక మందికి అత్యున్నత స్థానాలు ఆయా పార్టీలు వచ్చాయి. ఆ విధంగా అనేక మందికి అవకాశాలు కల్పించి అనేక మంది నాయకులను కూడా చేసిన వ్యక్తి. ఆ విధంగా చివరి వరకు అదే పోరాట పటిమ ఏదైతుందో కొనసాగించాడు. అలాగే గత ఎన్నికల సమయంలో ఆయన చేసిన ఒక శపథం, దాన్ని నిజంగా సాధారణంగా ఇంకో వ్యక్తి అయితే అనేక రకాల శపథాలు చేస్తారు, అది దాటుకొని వెళ్ళిపోతాడు. కానీ ఆ విధంగా కాకుండా అది కూడా గెజెట్ నోటిఫికేషన్ మార్చుకోవడం కూడా ఆయన రాజీ లేని తత్వానికి నిదర్శనం. ఆ విధంగా మాకు ఆయనకి అత్యంత అనుబంధం కలదు. మా నాన్నగారు చలపతిరావు గారితో పాటు వాళ్ళ నాన్నగారితో అలాగే ఈయనతో ఆయన 78లో జనతా పార్టీలో పనిచేయడం జరిగింది. జనతా పార్టీ యొక్క అభ్యర్థిగానే ఇక్కడ గెలవటం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఈయన ఇంట్లోనే ఉండటం జరిగింది. నాకు కూడా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చే అనేక రకాల అనుభవాలు ఉన్నాయి. ఆ విధంగా ఆప్యాయతకి అనురాగానికి కూడా ఈయన పెట్టని పేరు. ఎవరింటికి వచ్చినా కూడా మర్యాద పరాకాష్ఠ జరుగుతుంది. ఆ విధంగా తినిపించి చంపేస్తారనే అభిప్రాయం అందరికీ ఉంటుంది. ఆ విధంగా ఆయన చూపించే అభిమానం ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ కొలమానంగా ఆ విధంగా అందరినీ కూడా అక్కడి చేసుకునే ఒక తత్వం. తర్వాత భారతీయ జనతా పార్టీలో కూడా కొంతకాలం పనిచేయడం జరిగింది. అనేక రకాల విషయాలపైన ఎప్పుడు కూడా నికార్సుగా మాట్లాడే వ్యక్తి, ఇటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అన్ని వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన మెచ్చుకుంటారు. ఆ విధంగా అటువంటి ఒక రాజకీయ దురంధుని మనం ఈరోజు కోల్పోవటం నిజంగానే చాలా దురదృష్టకరం. ఆయన యొక్క ఆత్మకి సద్గతులు ప్రార్థించాలని ఆ కుటుంబానికి నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ.